ప్రత్యేక హోదా ప్యాకేజీ అంశాలపై ఏపీ కేబినెట్ లో చర్చ జరిగింది. కేంద్రం ప్రపోజల్స్ బాగుంటేనే ముందుకు వెళ్లాలని కేబినెట్ అభిప్రాయపడింది. ఈ నెల 8 నుంచి 3 రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. ఆక్వా రంగానికి ఆసరా ఇవ్వడానికి సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తేవాలని కేబినెట్ డిసైడ్ చేసింది. ఈ నెల 8 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. కేంద్రం పంపిన జీఎస్టీ బిల్ కు ఆమోద ముద్ర వేయడం ఈ సమావేశాల ప్రధాన ఎజెండా. అయితే దీంతో పాటు మరో 3 బిల్లులను కూడా పాస్ చేయాలని విజయవాడలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అందుకే మరో 2 రోజులు అదనంగా సెషన్ జరగబోతోంది. ప్రత్యేక హోదా అంశంపై కేబినెట్ లో ప్రధానంగా చర్చించారు. కేంద్రం నుంచి ఖచ్చితమైన ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉందని, అవి వచ్చిన తరువాత ఎలా ఉన్నాయో చూసి దానిపై నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ అభిప్రాయపడింది. పుష్కరాలకు ఉపయోగించిన డ్రోన్లతో కాలువలు, ప్రాజెక్టులు, రోడ్లను ప్రతి 3 నెలలకొకసారి తనిఖీ చేయాలని నిర్ణయించారు. కర్నూలులో ఇండస్ట్రియల్ హబ్ కోసం ఏపీ ఐఐసికి 7,000 ఎకరాలు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. ఇక విశాఖ జిల్లాలో పర్యాటక శాఖ, ట్రాన్స్కో, ఏపీ ఐఐసికి కలిపి 64 ఎకరాల భూమి ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలలో ఐటీ టవర్లు నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. ఆక్వా రంగంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా చూడటానికి సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్లు ఇవ్వాలని డిసైడ్ చేసింది కేబినెట్. అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో డబుల్ రిజిస్ట్రేషన్లు జరగకుండా చట్టంలో సవరణలు తేవాలని కూడా నిర్ణయించింది. అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ లో వ్యాట్ సవరణకు సంబంధించిన బిల్ కు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ చట్ట సవరణ బిల్, రాష్ట్రంలో ప్రైవేట్ వ్యవసాయ కళాశాలలకు అనుమతులిచ్చేందుకు చట్ట సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.